దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఈజిప్ట్ దేశంలోని సినాయి పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉన్నామండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఈ సినాయి పర్వత ప్రాంతాలకు వచ్చినప్పుడు దేవుడు మోషేను ఒక ఎత్తైన కొండ మీదకు రమ్మని, అక్కడికి నీ వచ్చినప్పుడు నేను నీకు ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని ఇస్తానని మోషేతో చెబితే, మోషే ఎత్తైన ఒక కొండ ఎక్కాడు. మనం చూస్తున్నాం, నా తిన్నగా మీరు చూస్తున్నారు, ఎత్తైన ఒక కొండ. ఆ కొండ చూడండి, అన్ని కొండల కంటే కొంచెం భిన్నంగాను నల్లగా ఉంది, ఏదో కాలిపోయినట్లుగా. అయితే మోషే ఆ కొండ ఇశ్రాయేలీలను ఈ ప్రాంతంలో విడిచిపెట్టి మోషే ఆ కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు ఆ కొండ మీద దేవుడితో సహవాసం చేయగా, దేవుడు ధర్మశాస్త్రం అంతటిని, ముఖ్యంగా ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలను, ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను, అందులో చేయవలసిన మందిరం యొక్క సేవోపకరణములన్నిటిని గురించిన బ్లూ ప్రింట్ను క్లియర్గా స్పష్టంగా మోషేకు తెలియజెప్పి, ఇక్కడ నుండి ఇశ్రాయేలీలకు ఒక చట్టం మొదలైందండి. ఇశ్రాయేలీలకు ఒక ధర్మశాస్త్రం మొదలైంది. అది దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఇచ్చింది. ఇంకా నేను చెప్పిన ప్రత్యక్షపు గుడారపు నమూనా ఇదంతా ఇచ్చింది ఆ సినాయి పర్వతం మీదే. అయితే ఆ సినాయి పర్వతం నల్లగా ఉండటానికి గల కారణం, దేవుడు సాంద్ర మేఘంతో ఈ కొండ మీదకు దిగి వచ్చినప్పుడు ఈ కొండంతా అగ్నిమయమైపోయి ఈ కొండ కాలిపోయింది అన్నంతగా ధూమమయమైపోయింది. దేవుడు ఆ మేఘములో నుండి మోషేతో మాట్లాడాడు. అలనాడు ఇంచుమించుగా 3500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సన్నివేశం జరిగినటువంటి ఆ సినాయి కొండ అదేనండి. మనం ఎత్తు పైన ఒక గోపురంలాగా కనపడుతుంది, మనకు ఒక కట్టడంలాగా గోపురంలాగా కనపడుతుంది. అక్కడే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో సహవాసం చేసి ధర్మశాస్త్రాన్ని పొందాడు. ఆ కొండ నల్లగా ఉండటానికి దేవుని అగ్నితో ఆ కొండ నింపబడినందువల్ల నేటికి ఆ కొండ అలా నల్లగా కనపడుతుంది. మిగిలిన కొండలు చూడండి, మిగిలిన కొండలు వేరే కలర్లో ఉన్నాయి, ఆ కొండ ఒక్కటే నల్లగా కనపడుతుంది. ఎందుకంటే దేవుని మేఘం ఆ కొండ మీదకి దిగి వచ్చింది కాబట్టి. ఇటు ప్రక్కన మీరు చూస్తున్నారు, దీనిని సెయింట్ క్యాథరిన్ మానస్ట్రీ అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.